సురదిశ పేపర్ తీసుకున్నట్టయితే తెలుగు దినపత్రిక మంగళవారం అంటే అప్పుడు డేట్ అడిగిపోతుంది. మంగళవారం 28 ఎడిటర్ పుల్లన్న గారు సంతోష్ రెడ్డి సురదిశ తెలుగు దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్ కావాలని ఒక వార్త కథనం రావడం జరిగింది. రైట్. అయితే ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక అని చెప్పి మోడీ గారు మాట్లాడినారా. వీరి భాగస్వామ్యం లేకుండా అభివృద్ధిని ఊహించలేము. ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని మోడీ ఉద్ఘాటన. అంటే ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని మోడీ గారు, కానీ మీరు మోడీ గారిని చూడొచ్చు ఫొటోస్ కానీ, వారి యొక్క హెయిర్ స్టైల్ కానీ, వారి యొక్క డ్రెస్సింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది కదా. చూడొచ్చు మీరు. మోడీ గారు పోతూ ఉంటే కెమెరామెన్లు అందరూ ఇట్లా సెక్యూరిటీగా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు కూడా పోలీసు వారు వాళ్ళంతా కూడా ఇట్లా కమాండోస్ అంతా పక్క జరగాలి. వాళ్ళు సార్ మాత్రం కనబడాలి. ఒక రోల్ మోడల్ మోడీ గారు అనేది ఒక రోల్ మోడల్. ఒక మోడల్గా తన డ్రెస్సింగ్ కానీ, తన హెయిర్ స్టైల్ కానీ ఎప్పటికప్పుడు అసలు ఏ టైంలో ఎలా ఉండాలి, అసలు ఏమి చేయాలి అనే ఒక రోల్ మోడల్గా వాళ్ళు నిలుస్తున్నారు. కానీ ఏదేమైనా కూడా ఈ విషయంలో మెచ్చుకోవచ్చు మోడీ గారిని కదా. వాస్తవం. రైట్. మర్చిపోయినా, ఇదేది వార్త చదవద్దాం మనం. భారతదేశ యువత కీలక భూమిక అంటే ఏదైతే ఉందో, యువత తెలుసుకుంటే కానిదేది లేదు. యువతనే భారతదేశానికి తొలిమెట్టు, ప్రగతి మెట్టు, అద్భుతమైన మెట్లు కూడా యువతతోనే సాధ్యం. కాబట్టి యువత ఎవరైనా చెడుదారిలో పోకుండా మంచిదారిలో పయనించి గొప్పనైనా దేశాభివృద్ధికి సహకరించి మన భారతదేశాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా మేము కోరుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక యువత ఏది సాధించినా, అది రాజకీయం కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఏదైనా కానీ ఏది సాధించినా దాని వెనక ఏదో ఒక పెద్ద మనిషి ఇది నేనే సాధించినా అని చెప్పుకోవడం, యువతను మోసం చేయడం తప్ప ఇక్కడ ఏం జరగట్లేదు. చాలా చోట్ల చాలా విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్గా యువత ఉంది కదా. నిన్న ఒక ఇమేజ్ చూసిన, చాలా అద్భుతంగా అనిపించింది. నేను డౌన్లోడ్ చేసి చేయలేనుకుంటా. ఏమనంటే ఒక పెద్ద మనిషి, ఒక ముసలి అతను పట్టుకున్న అతన్ని, ఒక చిన్న బాబుని ఇట్లా పట్టుకొని నీకోసమే మన గ్రామం చూస్తుంది అని చెప్పి ఇమేజ్ చూడడం జరిగింది. నాకు అద్భుతంగా అనిపించింది. అంటే ఆ పిల్లాడు యువకుడి కోసం, అంటే యువత కోసం చూస్తుందని చెప్పి ఆ క్యాప్షన్ ఇచ్చే విధంగా ఆ ఇమేజ్ కనబడింది నాకు. అంటే అతను పెద్ద పెరగాలి, యువత అంటే మంచి గొప్ప స్థాయిలో ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలి, వాళ్ళందరూ నీ కోసం గ్రామం చూస్తుందని చెప్పి ఒక క్యాప్షన్ తయారు చేసి పెట్టారు. అద్భుతంగా ఉంది అది ఇమేజ్, చాలా బాగా అనిపించింది నాకు. నేటి బాలలే రేపటి పౌరులాగా అట్లా బాగా అనిపించింది అది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. ట్రంప్ రాకతో వెతికి పట్టుకుంటున్న అధికారులు తొలుత వ్యతిరేకించిన మోకరిల్లిన కొలంబియాట. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వివరిస్తూ ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. అమెరికా సార్వభౌమత్వాన్ని పరీక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యుఎస్లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పిలిపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకొని మాకు సహకరించాలని వైట్ హౌస్ పేర్కొందట. దొరకబట్టి ఎవరు వాళ్ళకు విమానాలు వేసి పడతాను కూడా. నేను ఆ రోజు చెప్పింది అదే కదా, ఆ రోజు అన్నది అదే కదా, పోతాంటే సిట్ అవుతుంది, మన వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె చేరినట. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు 45 రోజుల డెడ్ లైన్. యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులట. ఇంతకుముందు కూడా లాస్ట్ టైము 3 years బ్యాక్ 4 years బ్యాక్ అప్పుడు సమ్మె చేసినారు ఆర్టీసీ డ్రైవర్స్ అందరూ కూడా, కార్మికులు మొత్తం మంది కూడా సమ్మె చేసినప్పుడు కేసీఆర్ గారు పిలిచిండు. కానీ అంటే వాళ్ళకి పంచాయతీ ఫీల్ అవుతారు. కానీ ఒక మాట నిజం చెప్పాలంటే కేసీఆర్ దగ్గర అద్భుతమైన ఒక ఆలోచన ఉంటుంది. ఏదైనా ధర్నాలు చేస్తే కొద్ది రోజుల దాకా చాలా అంటే ఒక పూర్వకాలం చూసినాం. ఒక రాజు ఏం చేస్తారా అంటే ఒక కోడికి దాని యొక్క మొత్తం రెక్క, దాని ఈకలన్నీ పీకేస్తాడు, మొత్తం అది అల్లాడిపోతూ ఉంటుంది, మొత్తుకుంటూ ఉంటుంది. ఆఖరికి వస్తే దానికి కొన్ని గింజలు వేస్తాడు. ఆ బాధ అంతా మర్చిపోయి గింజలు తింటూ ఉంటుంది. అర్థమైంది ఒకటి నేను చెప్పింది. కేసీఆర్ అదే సూత్రాన్ని ఫాలో చేసినట్టు కదా, ధర్నా చేసి చదువుతాడు, మనిషి ఏం చేస్తాడో చూస్తాడు, అన్నీ చూసినాక లాస్ట్గా పిలిచి హామీని ఇస్తాడు. అట్లా ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా చాలా పిలిచి ఏం చేసినాడా అంటే, ఈ ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఒక మాట వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎంతనా 20,000 కోట్లు 30,000 కోట్లు పెడితే అయిపోద్ది, పెద్ద విషయమా నాకు అనగానే వీళ్ళు మనోళ్ళందరూ బాణసంచాలు వేసిళ్ళు, పాలాభిషేకాలు చేసిళ్ళు, ఆర్టీసీ విలీనం చేస్తారని చెప్పారు. గవర్నర్ దగ్గర ఫైల్ అవుతుంది, అది ఆగిపోయి
పూర్తిగా దాని యొక్క చట్టబద్ధత లేకుండా చేయడం జరిగింది సార్. అంటే సార్ కూడా తెలుసు ఇది కాదు, ఇది పోదు, దీన్ని ఎట్లా చేయొచ్చని ఒక ఆలోచన ఉంటుంది. కానీ దాన్ని పూర్తి మరి ఇప్పుడు నిజంగా ప్రేమ ఉన్నోడైతే కంప్లీట్ చేయాలి కదా, చేయకపోయా. ఇప్పుడు వాళ్ళ సమస్యలు అట్నే పెండింగ్ పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది, సంవత్సరం దాటిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, సంవత్సరం కూడా మా సమస్యలు పట్టించుకుంటలేవు అని చెప్పేసి అమ్మే నోటీస్ ఇచ్చారు. దేని కారణంగా వీళ్ళ సమస్యలు తీర్చాలి. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తాను, దాన్ని ఆపుకోవాలి, మాకు గవర్నమెంట్ విలీనం చేసుకోవాలి, మాకు అన్నీ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులకు ఉన్నదో అవన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి రకరకాల సమయంలో ఇస్తున్నారు. 45 రోజుల డెడ్ లైన్లో కూడా మీరు చేయకపోతే కుదరదని చెప్తారు. ఇప్పుడు దీనివల్ల కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సు అది ఆగిపోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కార్మికులు సమ్మె చేసినప్పుడు ఈ ఈ ఫ్రీ బస్సు కూడా ఆగిపోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే కంపల్సరీ ఆర్టీసీ ఆగుతుంది కదా. కొంత ప్రైవేట్ కొంతమంది వెహికల్ అక్కడక్కడ నడిపించుకున్నా కూడా బయట నుంచి తీసుకొచ్చుకున్న బస్సులు ఉంటాయి కదా, ప్రైవేట్ బస్సులు నడిపించినా కూడా ఈ ఫ్రీ బస్సు కాన్సెప్ట్ పోతుంది కదా, నష్టాలు పోతుంది, మళ్ళీ నష్టాలు పోతుంది కదా. మళ్ళీ ఫ్రీ బస్ కాన్సెప్ట్ ఆగిపోతుంది, మళ్ళీ ఆర్టీసీ స్టార్ట్ కాగానే కథం యథావిధిగా మళ్ళీ ఫ్రీ స్కీమ్ ఎగిరిపోతుంది కథం అయిపోతుంది అట్లా. రైట్, ఫ్రీ స్కీమ్స్ అంటే మొదటి వచ్చింది ఇక్కడ తీసుకుందాం లేదా. ప్రయాగ్రాజ్లో అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన సీఎం యోగి తదితరులు. కుంభమేళాలో స్నానం ఆచరించిన అమిత్ షా అమిత్ షా గారు వెళ్ళి కుంభమేళలో స్నానం ఆచరించిన అమిత్ షా గారు. అయితే ఇప్పుడు కుంభమేళం స్నానాలు ఇది ఉంది కదా, అసలు అక్కడే ఎందుకు ఆచరిస్తున్నారు, ప్రాముఖ్యత ఏంటిది అంటే నార్మల్గా పురాణాల ప్రకారం అమృతం చిలికిండు అనే దేవతలు అని చెప్పిన అమృతం చిలికినప్పుడు కొన్ని బిందువులు అక్కడక్కడ 3-4 చుక్కలు ఈ ప్రయాగరాగు తర్వాత ఋషికేశ్ ఉంటాయి 4 చోట్ల పడ్డట్టున్నాయి. అందులో ఈ ప్రయాగరాగులో కూడా ఒకటి పడ్డది కాబట్టి 144 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు వచ్చి ఇక్కడ హరిద్వారు అట్లా వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. ఇక్కడ వచ్చి స్నానం ఆచరిస్తూ ఇది జరుగుతూ ఉంటాయి. మిగతా 3 చోట్ల కూడా ఎక్కడ ఉంటాయి, 3-4 చుక్కలు పడ్డట్టు అమృతం పడ్డట్టుగా పురాణాల ప్రకారం ఉంటుంది. రైట్, దాంతో ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి చాలామంది కూడా ఎక్కడెక్కడ నుంచి ఋషులు అంటే మనం ఇప్పుడు వాళ్ళు ఏమంటాం, ఇప్పుడు సాధువులు అంటాం, సాధువులు అగోరల వాళ్ళు అంటాం కదా. చాలామంది కూడా ఇప్పుడు కొన్ని కోట్ల మంది రావడం జరుగుతుంది. అంటే చాలామంది మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇన్ని రోజులు వీళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు, అసలు కనబడడం వీళ్ళంతా ఇంతమంది ఉన్నారా అనే ఫీలింగ్ కూడా ఇప్పుడు దీనివల్ల కలుగుతూ ఉంది. ఫోటో ఏదో పేపర్లో ఫోటో వచ్చింది, అసలు మొత్తం కిక్కిరిసిపోయింది, ఒక జాతరకు మించి ఉన్నది అది. అవును, దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మనది ఇక్కడ ఉత్తరాఖండ్ కూడా దేవతల భూమి అంటాం మనం, వాడకదే ఎవరికైనా దేవతల జన్మించిన ప్రదేశం అంటాం. ఇప్పుడు కేదార్నాథ్ కానీ హరిద్వారు ఇవన్నీ కూడా అక్కడ ఉత్తరాఖండ్లో ఒకటి ఉంటాయి, ఋషికేశ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కూడా ఒకసారి జీవితంలో ఒక్కసారన్నా తరచి చూడొచ్చు, రావచ్చు. ఇప్పుడు ఈ సీజన్లో పోవచ్చు, ఇప్పుడు కుంభమేళం కోసం కొన్ని చోట్ల ట్రావెల్స్ కూడా ఏర్పాడైనాయి. 7 రోజులకు 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ కూడా ఏర్పాడైనాయి. కొందరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏదున్నా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. జాగ్రత్త, ప్రజలే ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్ళాలి. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అయితే ఏమంటున్నారా అంటే ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలే ఫస్ట్ నినాదం. అంటే అధికారులు లీడర్ల చుట్టూ తిరగకుండా, లీడర్లు చెప్పింది పాటించకుండా, మీకు ప్రజలే మొదటి మెట్టు, ప్రజలే మొదలు, నా తర్వాత నేను కూడా కాదు, ప్రజలే ముందు, మీకు వాళ్ళతోనే ఉండాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్ట. నార్మల్గా కూడా అధికారులు కూడా అంటే ఎన్ని చెప్పినా ఒక గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ చెప్పింది ఏ వ్యవస్థ నడుస్తుంది చెప్పండి, అంతే కదా. అధికారులు చెప్పింది ప్రభుత్వంలో పెద్ద చెప్పింది, గ్రామ పెద్ద అంటాం, మన సర్పంచ్ రకరకాలు వస్తాయి చెప్పండి. అధికారులు ఎక్కడ పనిచేసే వ్యవస్థ ఉంది ఓపెన్ చెప్పాలని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రికార్డు. ఒకే రోజు 4 సంక్షేమ పథకాలు ప్రారంభం. 6,15,677 మంది అర్హులకు లబ్ధి. రైతు భరోసా, ఆత్మీయ భరోసాకు రూపాయలు 579 కోట్లు విడుదల. ఏదైతే ఉందో 4 సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రారంభం అవ్వడం కాదు, పూర్తిగా ఈ సంక్షేమ 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ చేరే విధంగా కల్పించాలి. ఎందుకంటే మాటలు కోటలు దాటి అనే సందర్భం లేకుండా
మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పకుండా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలో చెప్పిందో ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మోసపోయినట్టుగా ప్రజల్ని మోసం చేయకుండా ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా వెడికిడి వస్తూ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. అయితే పూర్తిగా మండలంలో ఉన్న ప్రతి రైతుకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలి. అందులో ఉన్న లీడర్లు ప్రయత్నించాలి, అందులో ఉన్న ఎమ్మెల్యేలు ప్రయత్నించాలి. పూర్తిగా ఆఖరికి అట్టడుగునున్న బలహీన వర్గాల పేద ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా ఉన్నప్పుడే ప్రభుత్వం యొక్క గొప్పతనం బయటపడుతుంది, ప్రభుత్వం యొక్క పనితీరు బయటపడుతూ ఉంటుంది. దాదాపులో 563 గ్రామాల్లో ఈ పథకం స్టార్ట్ అయింది. మన తెలంగాణలో అప్రాక్సిమేట్ 11,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మిగతా వాటికి అసలు ఎప్పటిలోపు పూర్తి చేస్తారు, ఎప్పటి వరకు? ఇప్పుడు మన మార్చి 31 అన్నారు. అంటే సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు మార్చి 31 వరకు చేసినా కూడా పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ రావాలని మా కోరిక, అంతే కదా. ఫస్ట్ రైతు బంధు అయితే ఈ మార్చి వరకు, మళ్ళీ మార్చి ఏప్రిల్లో మళ్ళీ పంట పొలాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు అప్పులు అంటే రైతులకు అప్పు ఉండకండి దయచేసి. ఆ రైతులకు అప్పు ఉండకుండా ఏదైతే మనం పంట పొలాలకు ఈ మాటల విషయంలో అయితే కేసీఆర్ రైతు బంధు అయితే వేసేదా అంటే పర్ఫెక్ట్గా టైం టు టైం పడేది. ఇక మీరు కొత్త ప్రభుత్వం పైసలు ఇవ్వంటారు కాబట్టి సరే కొంచెం అడిట్ అయినా రైతులకైతే ఇప్పుడు పెండింగ్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా క్లియర్ చేసి పూర్తిగా ఇవ్వాలని చెప్పి కూడా మా ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం. నిజంగా మీరు అన్నట్టు కేసీఆర్ గవర్నమెంట్లో రైతులకు బరాబరి ఏ పంట కా పంట టింగ్ 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 అని మోగేటి. అప్పుడు మన జగన్ గారా ఎవరు అన్నారు, హరీష్ గారా, టింగ్ 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 అని సెల్లులు పట్టుకొని చూడండి, ప్రతి ఒక్క మెసేజ్ టింగ్ 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 వస్తున్నట్టు రైతులకు మాత్రం కరెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరలో ఒక్కసారి కూడా ఈ రైతు భరోసా అనేది ఇంకా అమలు కాలేదు. మళ్ళీ మీరు మార్చి అంటున్నారు, మార్చి ఏప్రిల్ దాకా పోయిందనుకోండి, 2 సంవత్సరాలకు ఒక రైతుకు ₹1 కూడా ఇచ్చినట్టు ఉండదు. ఏది ఏమైనా రైతుకు అన్యాయం చేయకుండా ఏదైతే ఎట్లా చేస్తున్న సాయం కాస్త ముందుగా చేయండి అని చెప్పేసి మా వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకొకటి, ఈ 6 గ్యారంటీల్లో ప్రస్తుతానికి 6 గ్యారంటీలు అమలైన ఒక గ్యారంటీకి మళ్ళా గుండం పెట్టినట్టు. అంటే నార్మల్గా ఎట్లుంటుంది అంటే బై 1 బై 2 లెక్క ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు తులమ్మ గారు రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా ప్రజలందరూ చేరాలని మనం ఇచ్చిన హామీ మనం తీర్చకపోతే ఇంకెవరు చేస్తారు? అది కంపల్సరీ తీర్చాల్సిన అవసరం ఉంటుంది, తీర్చాల్సిందే అది. ఇంకొకటి, ఈ గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ డిసెంబర్ నుంచి పడట్లేదని అక్కడక్కడ కొంచెం వినబడుతుంది. అసలు ఆ గ్యారంటీ ఆగిపోయిందా, లేకపోతే నిధుల కొరత వల్ల కాస్త టైం తీసుకుంటుందా? దానికి ఒకసారి దాని ఏమంటారు దాని అయితే కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోం. కేంద్రం ఇచ్చే పథకాలకు ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టారు? ప్రజలను మాయ చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్. మీ పథకాలకు మీరు ఏమైనా పేర్లు పెట్టుకోండి, మీ పథకాలకు ఏమైనా మీ పేర్లు పెట్టుకోండి, కానీ కేంద్ర పథకాల పేర్లకు మార్చితే ఊరుకోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది అని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకు అందిస్తుందన్నారు. పరిస్థితి అంతవరకు తీసుకురావద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదల గట్టి పరిస్థితులను తాము అన్యాయం చేయబోమని స్పష్టం చేసినారు. మీరెందుకు? మీ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే సెంట్రల్లో వాళ్ళు ఇస్తారు, మీరు జేబుల నుంచి ఇస్తారా? కాదు కదా ముచ్చట, వాస్తవమే కదా. జేబుల నుంచి ఇవ్వటం లేదు, మరి వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా. ఫోటో పెట్టొద్దని మాట్లాడతాను, కానీ మేమే ఇస్తున్నామని చెప్పడం తప్పు. ఇప్పుడు అంటే వాళ్ళకన్నీ కొన్ని సపరేట్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పిన గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇప్పుడు కొన్ని మీరు అన్నట్టు ఫోటో పెట్టడం కానీ, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల నిధులుంటే అలా 50 కోట్లు వీళ్ళయా, 30 కోట్లు వీళ్ళయా అని చెప్పేసి ఎక్కడో ఒకడ మెన్షన్ చేస్తే వీళ్ళు 70%, 30%, 60%, 40% అనేది ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. సూర్యాపేటలో మరో పరువు హత్య. అయితే సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బండి హత్యకు గురయ్యాడు. పిల్లల మరి సమీపంలోని మూసి కాలువ గడ్డపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లల మరికి చెందిన నవీన్ కృష్ణ స్నేహితులు. తరచూ పిల్లల మరిలో నవీన్ ఇంటికి పోతూ వస్తున్న కృష్ణ నవీన్ సోదరి భార్గవిని ప్రేమించాడు. వీరి ప్రేమను భార్గవి తల్లిదండ్రులు అంగీకరించకపోతే మరో పరువు హత్య అనేది సూర్యాపేటలో జరిగింది. ఇక